కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గీత కులాలకు బ్రాందీ షాపుల కేటాయింపులో ప్రకటించిన 10% షాపులను తక్షణం మంజూరు చేయాలని సిట్టిబలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సిట్టిబలిజ హాస్టల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్, రాయుడు నాగేశ్వరరావు, గుత్తుల జాన్సన్, మాజీ కార్పొరేటర్ ఎల్లబోయిన చిన్న, రాయుడు సుధాకర్, రాయుడు మోజస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 10% మద్యం షాపులను తక్షణం కేటాయించాలని డిమాండ్ చేశారు. 92 లేవుడ్ ఎల్పీ నెంబర్, ఆ లేవుడ్ నెంబర్లో 49 నెంబర్ బిట్టు 37 నెంబర్ బిట్టు కొన్నాను. నేను బొల్లాపరేట నాగమణి దగ్గర ఒకటి కొన్నాను, నేమాని శ్రీరామశాస్త్రి గారి దగ్గర ఒకటి కొనుక్కున్నాను. అది 658 గజాల సైట్. గతంలో ఇదే సైట్ నిమిత్తం గొడవైంది. ఇదే సైట్ నిమిత్తమే రైడ్ షీట్ ఓపెన్ చేశారు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ఆయనే మళ్ళీ గొడవకు వచ్చాడు 15 సంవత్సరాల తర్వాత. పుల్లా శ్రీరాములు అనే వ్యక్తి చాలా దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నారు. మా సైట్లు మాకు లేఅవుట్ విడదీసి దాంట్లో చాలామంది అన్యాయం అయిపోయి ఉన్నారు. ఆ లేఅవుట్లో చాలామంది అన్యాయం అయిపోయారు. ఈ రోజు నాడు 49 సైట్లో 49 బిల్డింగ్లు తయారయ్యేది. కాకపోతే ఏ బిల్డింగ్ ఎవడో కట్టుకోవడానికి లేకుండా పోయింది. ఆ లేఅవుట్ మొత్తం విడదీస్తే మొత్తం అంతా న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. నాకే కాదు, అందరికీ న్యాయం జరగాలి. ఆ లేఅవుట్ విడదీయవలసిందిగా నేను కోరుచున్నాను. మాకు న్యాయం జరగాలి. నన్ను భయభ్రాంతులు చేస్తున్నారు. ఎవరు? పుల్ల శ్రీరాములు ఒక రాజకీయ అండతో జన సైకిల్ అని వస్తా నెక్స్ట్ నానాజీ గారి హస్తం కూడా ఉందని నాకు నమ్మకం, నా విశ్వాసం అలా అనిపిస్తుంది. ఆయన ఇది లేకుండా ఏమి జరగదు. ఒక ఎంఆర్ఓని ఇంటికి కాకేయించి బెదిరించారంటే ఆయన హస్తం లేకుండా ఎలా జరుగుతుంది? అందుకని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. 119 ఎల్పీ నెంబర్లో ఫ్లాట్ నెంబర్ 3749 స్థలంలో 10 సంవత్సరాల క్రితం ఇదే గొడవ జరిగింది. పుల్లా శ్రీరాములు గారితో 2015లో. అప్పుడు మేము అందరూ కూడా వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారితో, సర్పారోలో సిఏ గారితో, ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం అనేది చాలా అన్యాయం విషయం, కేవలం అహంకారం. ఏమండి, పుల్లా శ్రీరాములు గారు మీకు నిర్ణయిస్తున్నాను. నేను ఇక్కడ కాపులు చెట్టు పంచులు చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. వాళ్ళ మధ్య స్నేహపూర్తమైన వాతావరణం ఉంది. ప్రజారాజ్యం వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా చాటిన వ్యక్తిని. నేను కాపులు చెట్టు పంచులు కలిసి ప్రయాణం చేయాలి జిల్లాలో అని చెప్పి నాగబాబు గారితో చర్చించాను నేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా చర్చించాను నేను. కాబట్టి దయచేసి పుల్లా శ్రీరాములు గారు, మీరు మా యొక్క స్నేహితుల పట్ల మీలాంటి వాళ్ళు వచ్చి చిచ్చు పెట్టదని చెప్పి కోరుకుంటున్నాను. అది గుత్తుల జాన్సన్ అని పక్కగా చెప్తున్నాం మేమందరూ, మా జాతి మొత్తం చెప్తుంది. దయచేసి పాత్రికేయులు కూడా అర్థం చేసుకొని మేము ఇంకా అధికారులతో మాట్లాడతాం, చేస్తాం. మేము ఇంకా ప్రూఫ్లు చూపిస్తాం. ఇట్లు కూడా వాస్తవాలన్నీ వెలికి తీయండి. గతంలో ఎన్ని చేశారు, ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఇప్పుడు రౌడీ షీట్ ఎందుకు తొలగించారు, ఇవన్నీ కూడా మీరు విచారణ జరిపించాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం భూమి నాది, నా భూమి అన్యాయక్రాంతమైందంటే ఆ భూమి గల ఆయన మీద మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని చెప్పి రివర్స్లో మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగిస్తున్నారంటే మేము ఏం చెప్పాలి? మరి మా ప్రజలు ఎంతో నమ్ముకున్నారు. ముఖ్యంగా మీరు సమన్యాయం అంటున్నారు. మీకు తెలీదా? మీరు మేనిఫెస్టోలో చేర్చారు. బహిరంగ సభల్లో మీ కూటమి ప్రభుత్వం 20% సెట్టిబల్జీలకి మీ వైన్ షాపుల్లో మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ముందుగా ప్రకటించడం జరిగింది. తర్వాత మేనిఫెస్టోలో 10% చేర్చడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియని కాదు. కానీ మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ రోజు ఖచ్చితంగా మీరు ప్రకటించి ఉండేవారు. ముందుగా ఒక 350 పైచిలుకలు షాపులన్నీ కూడా 3000 చిల్లర ప్రకటించేసి ఆ షాపులందరూ ఆక్రమించుకుని వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళకి సుమారు 4-5 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకే ఠికానా లేదు, ప్లేసులు లేవు. గుడికి బడికి దూరంగా ఉండాలి. ఇవన్నిటికీ దూరంగా ఉండే ప్లేసులు చాలా తక్కువగా ఉంటాయి. వాటి ద్వారా వ్యాపారం చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. మమ్మల్ని అణిచివేసే ధోరణిలోనే కావాలని మీరు ఈరోజు మాకు ఇప్పటికీ ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇప్పుడు మీరు ప్రకటిస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలి? మాకు ఏ నియోజకవర్గం ఇచ్చారు, ఏ మండలం ఇచ్చారు, మీరు ఏమైనా చెప్పగలరా? మరి ఇన్ని నాళ్ళు మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి మా సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరిగితే మీరే ప్రకటించారు, మీరే మేనిఫెస్టోలో పెట్టారు. దానిపైన మీరు ఏం చెప్పారంటే 20% మీకు కమిషన్ అని చెప్పి ప్రకటించారు. మీకు రికార్డెడ్గా మేము ఇస్తాము.